ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాలని కార్పొరేట్ సంస్థలను, ప్రముఖులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు స్థలాలు పంపిణీ చేశారు. ఫ్యూచర్ సిటీలో మిగతా జర్నలిస్టులకు స్థలాలు ఇస్తామన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, అన్ని రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సాయాన్ని అందించాలని, మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం ఇదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కులు, డీడీల రూపంలో గానీ, లేదంటే యూపీఐ పేమెంట్స్ యాప్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పంపాలన్నారు. ఈ పిలుపును అందుకుని చాలా సంస్థలు, ప్రముఖులు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందించారు. వరద బాధితుల సహాయం కోసం క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ సీఎం సహాయనిధికి ₹1 కోటి విరాళంగా ఇచ్చారు. క్రెడాయ్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు సీఎం గారు క్రెడాయ్ని అభినందించారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సీఎం రేవంత్ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి ఈ నెల 8న అప్పగించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వానికి పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 1 లక్ష చొప్పున చెక్కులను ఇదే సభలో సీఎం పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం జర్నలిస్టులకు, సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే చూస్తుందన్నారు సీఎం రేవంత్. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడు వెనకడుగు వేయలేదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవచ్చని చెప్పారు. నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ, వాళ్ళకి అక్రిడేషన్ కార్డులు కానీ, ఆరోగ్య భద్రత కార్డు కానీ, ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి, ఆ జర్నలిస్ట్కి ఉన్న ఎథికల్ లైన్ ఏంది, ఏ హద్దు దాటకుండా జర్నలిస్టు ఉండాలి, ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు క్షణికావేశానికి లోనైనప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హైదరాబాద్లో ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థకు స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్లో ఐఐహెచ్టి సంస్థకు సీఎం రేవంత్ ఈ నెల 9న ప్రారంభోత్సవం చేశారు. సమాజంలో ఆత్మగౌరవంతో బతకడానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమన్నారు సీఎం రేవంత్. నేతన్న రుణాలు 30 కోట్లు మాఫీ చేస్తామన్నారు. ఏడాదికి 1.30 కోట్ల చీరలను నేతన్నలకు ఆర్డర్ ఇస్తామని, చేనేతకు చేయూత పథకం కింద 290 కోట్లు సహా నేతన్నల కోసం పెండింగ్ బిల్లులు కలిపి మొత్తంగా 335 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఐహెచ్టిలో చేరిన విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు నెలకు 2500 చొప్పున స్కాలర్షిప్ ఇస్తామన్నారు సీఎం. ఈనాడు మా రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో చేరాలి అనుకుంటే సుదూర ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు వెళ్ళాలి, లేదా ఒడిశా రాష్ట్రానికి వెళ్ళాలి. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఇన్స్టిట్యూట్ ఉండి తీరవలసిందే అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి నిజంగానే హైదరాబాదు అభివృద్ధి చెందిన నగరం, దేశంలోనే 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వీటితో పోటీ పడే నగరం హైదరాబాదు తెలంగాణలో ఉంది. తెలంగాణలో IIST ఉండాల్సిందే, మంజూరు చేస్తున్నామని చెప్పి వారు తక్షణమే మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క విజ్ఞాపనను వారు ఆమోదించారు. వరద బాధితులను ఆదుకోవడానికి సైజన్ గ్రూప్ ఈ నెల 9న సీఎం సహాయ నిధికి ₹1 కోటి విరాళం అందించింది. అలాగే వరద బాధితులకు తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తరపున ₹50 లక్షల విరాళం అందించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ శాఖ ఉన్నతాధికారులు చెక్కును సీఎంకు అందించారు. అలాగే హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు తమ వంతుగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించారు. ఈ నెల 9న ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్ నివాసంలో కాళోజీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాష సాహిత్యానికి కాళోజీ గారు చేసిన సేవలను స్మరించుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. For more videos like this, subscribe Big TV channel.